అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1A సెషన్ 2 సెట్ 8 తెలుగు క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో గుణవంతుడిని దేనితో పోల్చారు? పాలు, మీగడ, పెరుగు, నీరు. ఆన్సర్ 3 పెరుగు. క్వశ్చన్ నెంబర్ 32. పై పద్యంలో భాస్కర శతక రచయిత ఏనుగు లక్ష్మణ కవి, వడ్డాది సుబ్బారాయ కవి, దూర్జటి, మారద వెంకయ్య. ఆన్సర్ 4 మారద వెంకయ్య. క్వశ్చన్ నెంబర్ 33. మార్పు ప్రకృతి స్వభావం, మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడికి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర్య సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్ర్యానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ప్రకృతి స్వభావం, ప్రజల ఆకాంక్ష, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక, మానవుని స్వభావం. ఆన్సర్ 3 స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక. క్వశ్చన్ నెంబర్ 34. మార్పు ప్రకృతి స్వభావం, మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర్య సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్ర్యానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. స్వాతంత్ర్యానంతరం అనే పదములో సంధిని గుర్తించండి. అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి. ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి. క్వశ్చన్ నెంబర్ 35. తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి, మారద వెంకయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం. ఆన్సర్ నెంబర్ 1 నార్ల చిరంజీవి. క్వశ్చన్ నెంబర్ 36. పంకం అను పదానికి అర్థం పద్మం, పన్నీరు, లోకం, బురద. ఆన్సర్ 4 బురద. క్వశ్చన్ నెంబర్ 37. ఉదకము పదానికి పర్యాయ పదాలు తురగము గుర్రము, రథము తేరు, వృక్షము చెట్టు, జలము నీరు. ఆన్సర్ 4 జలము నీరు. విద్య పదానికి వికృతి విద్య, విద్యె, విద్య, విద్ద. ఆన్సర్ 2 విద్యే. క్వశ్చన్ నెంబర్ 39. జనని పదానికి నానార్థ పదాలు చూచు తెలియు, తల్లి దయ, బుద్ధి తలపు, నింద మాట. ఆన్సర్ 2 తల్లి దయ. క్వశ్చన్ నెంబర్ 40. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఆవుల పేగులు లెక్క పెట్టడం, విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం, విషయాన్ని త్వరగా గ్రహించడం, ఆవులు నమ్మి పేగులు కొనుక్కోవడం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. వినేవాటికి క్వశ్చన్ నెంబర్ 41. వినేవాటికి కనే నాటికి వెత్తుడు దూరం ఏమిటది? చెవులు నోరు, చెవులు ముక్కు, చెవులు చెంపలు, చెవులు కన్నులు. ఆన్సర్ 4 చెవులు కన్నులు. క్వశ్చన్ నెంబర్ 42. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. కవి ప్రతిభ ఔరా మెచ్చుకున్నారు. ఆన్సర్ 3 ఔరా.
క్వశ్చన్ నెంబర్ 43. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఆన్సర్ 2 ద్వితీయ విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. ఆన్సర్ 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో. క్వశ్చన్ నెంబర్ 45. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించినది. తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు. ఆన్సర్ 2 వడ్లు. క్వశ్చన్ నెంబర్ 40. బాలకృష్ణ 46. క్వశ్చన్ నెంబర్ 46. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? కర్త, కర్మ, క్రియ, అసమాపక క్రియ. ఆన్సర్ 1 కర్త. క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం. వజ్రము, బాల్యము, ముద్ద, చెట్లు. ఆన్సర్ 3 ముద్ద. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. యా, గా, మా, క. ఆన్సర్ 1 యా. క్వశ్చన్ నెంబర్ 49. కట్టెదుట పదాన్ని విడదీయండి. కట్టె ప్లస్ దుట, కట్ట ప్లస్ ఎదుట, కడ ప్లస్ ఎదుట, కడు ప్లస్ ఎదుట. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 కడు ప్లస్ ఎదుట. క్వశ్చన్ నెంబర్ 50. గజేంద్రుడు పదములోని సంధి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, యత్వసంధి. గుణసంధి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. పదధ్వనులు విగ్రహ వాక్యం. పదములందు ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదము ధ్వనులు, పదముల వలన ధ్వనులు. ఆన్సర్ 2 పదముల యొక్క ధ్వనులు. ఐ చిహ్నము ఏ గణానికి చెందినది? సాగణము, యాగణము, రాగణము, తాగణము. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 సాగణము. క్వశ్చన్ నెంబర్ 53. విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. రూపక, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి. ఆన్సర్ 3 వృత్యానుప్రాస. క్వశ్చన్ నెంబర్ 54. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ వాక్యం? అనుమానార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థ వాక్యం. ఆన్సర్ 4 నిషేధార్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 55. నిర్మాణాత్మక, విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. జ్ఞానము, అవగాహన, సృజనాత్మకత, భాషాభిరుచి. ఆన్సర్ 4 భాషాభిరుచి. క్వశ్చన్ నెంబర్ 56. గిడుగు వెంకటరమణమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ఆన్సర్ 2 తెలుగు భాషా దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 57. ఉత్తమ భాషణం లక్షణం కానిది. ధైర్యంగా మాట్లాడటం, ధారాళంగా మాట్లాడటం, దోషాలతో మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 దోషాలతో మాట్లాడటం. క్వశ్చన్ నెంబర్ 58. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ? 4th ఆగస్టు 2009, 4th ఫిబ్రవరి 2019, 5th జనవరి 2011, 4th ఫిబ్రవరి 2024. ఆన్సర్ వచ్చేసి 1 4th ఆగస్టు 2009. క్వశ్చన్ నెంబర్ 59. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది. పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, మూల్యాంకనం. ఆన్సర్ 4 మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 60. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది.
విశ్వనీయత, ఔపయోగిత, కాఠిన్యత, ప్రామాణికత. ఆన్సర్ 3 కాఠిన్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.